తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం నిన్న ఇనాగ్రేట్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అనుకున్నాం మేము, ఈయన వచ్చి ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు విగ్రహం ఎట్లా పెడతారు, దాన్ని సాగనంపుతాం మళ్ళీ గెలిచిన తర్వాత మేమని ఒక 2 పార్టీల మీద ఒక చర్చ నడుస్తుంది మధ్యలో. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కేటీఆర్తోని సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు, కానీ నా క్లియర్ కట్గా ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అది గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు, కావాలని చేస్తున్నాడు. వాస్తవంగా నువ్వు చెప్పినన్ని కావచ్చు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తీసుకొచ్చిండు కావచ్చు, ఇవన్నీ ఏమున్నాయి అన్ని చెప్పుకొని ఆయన కోసం ప్రాణాలు అర్పించిన తప్పేందంటారు. తెలంగాణలో బొచ్చడు మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తురేబాస్ ఖాన్ ఉన్నాడు, మౌలవి అలావుద్దీన్ ఉన్నాడు, వాళ్ళే పెట్టు. మరి ఆడ ఎక్కడ అండమాన్లో చచ్చిపోయిన అన్నారు కదా, వాళ్ళే గురించి పెట్టు. ఇక్కడ పెట్టు, దొడ్డి కొమరయ్యది పెట్టు, సాకలైలమ్మది పెట్టు. ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టొచ్చు కదా. వాళ్ళే పక్కకు పెట్టి రాజీవ్ గాంధీకి ఇక్కడికి, రాజీవ్ గాంధీ దేశం మొత్తం పెట్టుకుంటారు కదా. ఈ ప్రాంతానికి ఇక్కడ ఏంటంటే ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగానైతే కొట్లాడినరో, ఏ ఆంధ్ర పాలకుల అడ్డాలను ఇక్కడ నుంచి పంపించాలనైతే ప్రయత్నం చేసి, ఏ సెక్రటేరియట్ నీ మొత్తం ఎగ్జిక్యూటివ్ మొత్తం అక్కడి నుంచే కదా, గవర్నెన్స్ మొత్తం అక్కడి నుంచే కదా. అది ఒక అస్తిత్వమైన ప్లేస్, దాని ఇంపార్టెన్స్ ఉన్నది దానికి. అందుకే దాని ఎదురుగానే ఒక అమరవీరుల స్తూపం పెట్టినాము. దీనికి దానికి సంబంధం లేదు, మొత్తం దేశమంతా ఎయిర్పోర్ట్ పెడితే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా. మాకు కూడా గౌరవమే కాదని చెప్తలేం. రాజీవ్ గాంధీ కూడా అది ఏం జరిగిందో, కాలవడి ఏందో, ఎల్టీటీఓలో ఈయన పోయి ఐపీకేఎఫ్ ఫోర్స్ అక్కడ తమిళనాడులో పోయి అరాచకాలు చేసిరని వాళ్ళు వచ్చి ఇక్కడ చేసిపోయినారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎస్, ఆయన దేశం గురించి చచ్చిపోయిందని అనుకున్నా, పక్కకు పెడదాం. కానీ ఆయనకి పెట్టేందుకు చాలా ప్లేసులు ఉన్నాయి కదా. గిచ్చికాయం పెట్టుకుంటేందుకు నువ్వు కరెక్ట్ అక్కడికే తీసుకొచ్చి ఒక పవిత్రమైన ప్లేసు, నీకు పవిత్రమైన ప్లేసులు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణకు అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ అమరవీరుల స్తూపం ఉన్నది. మరి అట్లా మాట్లాడి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 369 మందిని కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో సంపించింది. మరి ఇప్పుడు ఈ మొగాయన బాగా మాట్లాడుతుంది కదా, కేటీఆర్ మొగాయన బాగా మాట్లాడుతుంది కదా. అరే నీకు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును ఎందుకు తీసేయలే, అక్కడ విగ్రహాన్ని నువ్వెందుకు తీసేయలే? ఈయన రాజకీయం చేస్తున్నాడు, ఆయన రాజకీయం చేస్తున్నారు, ఇద్దరు రాజకీయాలు చేస్తారు. కానీ మా బోటల్లో మాత్రం మేము ఇబ్బంది పడుతున్నాం. అవసరం లేదు భయ్, కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలి? ఆ రాజీవ్ గాంధీని కూడా ఎందుకు అందరు ఏలెత్తి చూపించినట్టు ఎందుకు పెట్టాలి? ఇంకో గౌరవపూరితంగా ఇంకెక్కడైనా పెట్టు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ వచ్చింది. ఆయన దేశంలో ఎక్కడ పోయినా పెట్టాలి కాబట్టి ఈ సెక్రటేరియట్ కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థ భారతదేశం నడిచేది ఆ గ్రంథం, అది ఒక బైబిల్ లెక్క, మనకు ఖురాన్ లెక్క, ఓ భగవద్గీత లెక్క ఆయన రాసి పెట్టిపోయింది కాబట్టి అంబేద్కర్ పెట్టిన ఓకే. ఇటు పక్కకు అమరుల స్తూపం ఉన్నది, మధ్యలో నువ్వు ఏ రూపం పెడతారో ఏందో ఆ తెలంగాణ తల్లి అనేది పెట్టుడు అనేది కరెక్ట్ నా దృష్టిలో. కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకున్నారు భవిష్యత్తులో, అందుకనే ఈ విగ్రహం తీసుకొచ్చినాం మేము. ఒకవేళ చేసుంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు విగ్రహం ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని? కేసీఆర్ విగ్రహాలు కూడా ఆడ పెట్టనీయం అబ్బా. కేసీఆర్ విగ్రహం కూడా పెట్టేది లేదు. కేసీఆర్ విగ్రహం పెడతామని నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? నువ్వే పెద్దగా పెట్టు కదా, నువ్వే పెద్దగా పెట్టు. ఇప్పుడు అమరుల స్తూపం దగ్గర ఇంకొకటైనా మంచిగా తల్లిది ఇంకా పెద్దగా డబల్ సైజ్ చేసి పెట్టవచ్చు కదా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడే ఎందుకంటే నీకు అక్కడ ఏదైనా ఢిల్లీలో ఏమైనా నీ పతారం ఇంకా పెంచుకుంటుంది అనేది ఒక జనం లోపల అనిపిస్తుంది. మాకు మాత్రము సెంటిమెంట్గా చెప్తున్నాం, మేము మాత్రం సమస్య అనేది రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలా? నాకు ఏం అవసరం? ఈయనైతే తెలంగాణ అస్తిత్వం మర్చిపోయింది, ఇవాళ గుర్తుకొచ్చింది. మరి మొగోళ్ళు మరి అంతకుముందు కూడా వీళ్ళు కూడా పెట్టవచ్చు కదా, వీళ్ళు పెట్టలే. కానీ ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రం అక్కడ పెట్టు మా బోటలోకి అయితే ఇష్టం లేదు. ఆయన మీద అపారమైన గౌరవం ఉన్నది, పక్కకు పెడదాం అదంతా. ఈ తెలంగాణలో మొత్తం ఈ 33 జిల్లాలలో ఎక్కడైనా పెట్టుకోలేదు, ట్యాంక్ బండ్ నడి మధ్యలో కూడా పెట్టుకోరు, అవసరం లేదు. కానీ ఒక అమరుల స్తూపం దగ్గర ఉన్న తర్వాత అదొక ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి అస్తిత్వం, ఒక సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశంతో ఎందుకు అనవసరంగా ఏళ్ళు పెట్టుకొని ఎందుకు గోక్కుంటున్నారో నాకు అర్థమైతలేదు. కానీ ఇది అదొక ఫ్రిక్షన్ అవుతుంది, ఒక ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అది నష్టమే చేస్తుంది తప్ప లాభం మాత్రం చేసే సిచ్యువేషన్ మాత్రం ఉండదు. అది తప్పు, చాలా వాళ్ళు చేస్తున్న చాలా తప్పు. అనవసరంగా రాజీవ్ గాంధీ మీద ఒక అనవసరమైన నెగటివిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మా బోటలో బహిరంగంగా చెప్తున్నాం కదా, నేను ఎన్నిలో ఉన్నా కానీ, నేను ఈవెన్ ఏ పొజిషన్లో ఉన్నా కానీ నేను అదే మాట మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ అవసరం లేదు, పెట్టు, అద్భుతమైనది పెట్టు. రేపు కేసీఆర్ విగ్రహం పెట్టేది ఉంటే మా సొంతలోనే అడ్డుపడతాం, మేమే ఉన్నాం, మేము అడ్డుపడతాం. ఇక్కడ బొచ్చడ మంది ఉద్యమాలు చేసిన వాళ్ళు కేసీఆర్ ఖాళీ రాజకీయం చేసి దాన్ని రాజకీయంగా వాడుకొని ముఖ్యమంత్రి అయ్యేందుకు పదవులు తీసుకొచ్చుకుంటేందుకు ఆయన చేసినటువంటి తాపత్రయం మాకేరిక బిల్లు పెట్టేటప్పుడే పార్లమెంట్లో లేనోడినే. సరే ఆ చర్చకు పోతే చాలా వేరే తిరిగిపోతుంది. కానీ ఈయన విగ్రహం పెడతారు కాబట్టి మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటే రేపు వాళ్ళ అధికారం వచ్చుడు కల్లా. కానీ రాజీవ్ గాంధీ ఆ విగ్రహాన్ని సకల లాంఛనాలతో గాంధీ భవన్లో తీసుకుపోయి పెడతామంటారు కేటీఆర్ అంటున్నాను నిన్న. ఏమో పెడతారు కావచ్చు, మరి వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చేది కల్లా. కానీ అంటే మా బోటులకు అయితే 100% ఇష్టం లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టుడు అనేది మాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చినట్టు
విగ్రహాల చర్చ ఎందుకు వచ్చింది, ఎలాంటి విగ్రహాలు ఉండాలి, సెక్రటేరియట్ ఇటు అమరలో జ్యోతి మధ్యలో ఎవరితో ఉంటే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ తల్లి అంటారు కదా, తెలంగాణ తల్లిది పెడితే సరిపోతుంది కదా. విగ్రహాలు అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు ఆడొక పెట్టినావు, అమరులకు సంబంధించినటువంటి స్మృతి స్మృతి చిహ్నం పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ఈ ప్రాంతం విముక్తి ఎందుకైంది, దీని వెనుక జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంది, దీని వెనుక హిస్టరీ ఏంటిది, దీనిలో ఎవరెవరు సాక్రిఫైజెస్ ఉన్నాయి, అసలు ఎందుకు ఏందనేది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండి యువత లోపల ఒక చైతన్యం కావాలి. అగో ఇట్లా వచ్చిందని. అక్కడ అంబేద్కర్ది పెట్టినావు. అంబేద్కర్ జీవితంతో జనం ఏం చదువుకుంటారు? అటువంటి వాళ్ళు అట్లా ఏంటంటే ఒక సమాజాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుపోయేటువంటి వ్యక్తుల బొమ్మలు అక్కడ ఉండేది ఉంటే వాళ్ళ గురించి తెలుసుకొని జనం కూడా వాళ్ళ బాటలను నడుస్తారనే ఆలోచన తోటే జరగాల్సింది. అంత విగ్రహాలు పెట్టుడైనా ఇవన్నీ చేసుడైనా కానీ ఇప్పుడు అనవసరంగా దీన్ని ఏంటంటే ఒక నాన్ ఇష్యూను ఇష్యూ చేస్తున్నారు, ఒక నాన్ సెన్స్ న్యూసెన్స్ చేస్తున్నారు తెలంగాణలో. ఈ విగ్రహాల చుట్టూ అస్సలు పంచాయతీలు బొచ్చుడున్నాయి జనం మీద, మొత్తం పంచాయతీనే. వాటిలన్నిటి పక్క పడకుండా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్లు లేవు, చచ్చిపోతున్నారు, ఎవరో రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు, వరదలు వచ్చి ఇండ్లు సర్వనాశనమైనాయి, ఎవ్వని పరిశ్రమలో వాళ్ళు ఉన్నారు, యువతకు ఉద్యోగాలు లేక ఊర్లలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వాటిని నువ్వు ఉట్టిగా పేర్లు పెట్టుడు కాదు కదా, ఇవన్నీ బంద్ చేసేసి వాటి సైడ్ కనుక పోయేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. కానీ ఈ ప్రతిమలతోటి వచ్చేది పెద్ద ఏముండదు. ఈ ఇన్ఫర్మేషన్ అటువంటి రోల్ మోడల్స్ ఉంటే బెటరు. ఆయనది రాజీవ్ గాంధీది మాకు కూడా ఇష్టం లేదు. ఈ పార్టీల పంచాయతీ కాదు. వీళ్ళు మర్చిపోతున్నారు ఎక్కడ అంటే, వీళ్ళు ఈ మధ్యలో జనం లోపల ఉన్నటువంటి ఈ సెంటిమెంట్స్ కావచ్చు, తెలంగాణ చరిత్రను అవమానపరిచే విధంగా చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో వాట్ రోల్ రాజీవ్ గాంధీ ఇచ్చినోడు కాదు, తెలంగాణ ఇచ్చినోడు కాదు రాజీవ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీకి సంబంధం లేదు. రాజీవ్ గాంధీ ఆడు ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరిగి నేను తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తా అని చెప్పని ఆయన అన్నోడా ఎప్పుడన్నా? కాదు కదా. ఎందుకు అనవసరంగా ఆయన చేసిన సాక్రిఫైస్ ఆయనకు ఉన్నది, ఆయన తీసుకొని పక్కకు పెట్టేసేస్తే అయిపోతుంది. అనవసరంగా ఎందుకు ఈ కాంట్రవర్సీలలో ఇలా మా బోటలతో ఎందుకు మాట్లాడిపోదలుచుకున్నారు? ఇలా కొద్దిగా మాట్లాడినారు, రేపు పొద్దుగాల ఇంకేదైనా వచ్చినప్పుడు ఇంకేదైనా మాట్లాడతాం. తన పేర్ల మీద చాలా ఉన్నాయి కదా, పెట్టండి. అపారమైన విగ్రహం చాలా పెద్దది పెట్టండి. కేసీఆర్ది మేమే పెట్టనీయమ్మా, నువ్వేంది మేమే పెట్టనీయ, మాకే ఉన్నది ఎక్కువ, మాకున్నది. మీరు ఖాళీ రాజకీయ కోణంలో ఆలోచిస్తూ కావచ్చు, మేము ఉద్యమ కోణంలో ఆలోచిస్తున్నాం. మొచ్చడ మంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఈ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి, పెద్ద పెద్దోళ్ళు ఉన్నాయి, గొప్పలు ఉన్నాయి. వాళ్ళే పెట్టి వాళ్ళందరి పేర్లు పెట్టి వాళ్ళు చిహ్నం ఇంకోటి పెట్టుకో, కాకపోతే ఇంకో 2 పెట్టు. మేము లోపల పెడతాం, బయట రాజు గాంధీ గిచ్చికాయం పెట్టుకున్నాడు ఏంది, ఉట్టిగా గోకుతే పుండు అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు అనవసరంగా గోక్కుంటున్నారు దీంతో. ఇవాళ ఏదో మీరు ఏమనుకుంటారు, మీ ఈయన స్టేట్మెంట్ ఆయన చూస్తున్నాడు, ఆయన స్టేట్మెంట్ చూసి మీ మధ్యలో పంచాయతీ అని అనుకోకండి. ఇక్కడ మా బోటులము ఉన్నాము, మా బోటులతోనే ఇలా మా బోటులు చాలా మంది కలిస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. మా బోటుల వాయిస్ జనం లోపలికి తీసుకపోతాం మేము. రాజీవ్ గాంధీ విగ్రహము ఆడ పెట్టుడు ఇప్పుడు ఆల్రెడీ పెట్టినాక ఇక తర్వాత ఏమైతే తెలియదు, కానీ అది మాత్రం అక్కడ పెట్టుడు మాత్రం మా బోటోలోకి మాత్రం ఇష్టమైతే లేదు, అది 100%. సో ఇది మొత్తానికి సెప్టెంబర్ 17 ఒకటి, మరోవైపు విగ్రహాల రచ్చ. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు హర్షించట్లేదు. గాదె లాంటి వాళ్ళు కావచ్చు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ఏ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, రాజీవ్ గాంధీది అసలే అవసరం, కేసీఆర్ది ఒకవేళ పెడితే మేమే పెట్టనీయమని కూడా వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు దారి తీస్తుందో.